ఈ రోడ్డు కదిరి నుంచి రాయచోటి వెళ్ళే మార్గము. ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్తే సుమారు కిలోమీటర్ తర్వాత రైట్ సైడ్లో మనం ఈరోజు చూడబోయే టెంపుల్ వస్తుంది. ఈ దేవాలయమే శ్రీ కొండల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ ఆలయం ఏపీలోని అనంతపురం జిల్లాలో కదిరికి దగ్గరలో ఉంటుంది. ప్రతి గుడి దగ్గర బావి లేదా కోనేరు నది తప్పనిసరిగా ఉంటుంది. కనిపిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ టెంపుల్ తర్వాత ఎక్కువ మంది ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఎంతో పురాతనమైన ఈ దేవాలయం చుట్టూ పచ్చటి చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇంకా ఇక్కడ స్వామివారి పాదాలు కొండపైన ఉంటాయి. అక్కడే సప్త ఋషుల గుహలు కూడా ఉంటాయి. ఇది గుడి వెనక భాగము. ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహము ఉంది. ఇంకా ఇక్కడ రామాలయం కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ వాహన పూజలు, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఇలాంటి టెంపుల్ సంబంధించిన వీడియోలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవదేవ పరంధామా సత్యధర్మ పరాక్రమా ఈ మెట్ల గుండా మనం పైకి వెళ్తే శ్రీవారి పాదాలు మరియు సప్త ఋషుల గుహలు చూడవచ్చు. ఈ కదిరికొండ లక్ష్మీ నరసింహస్వామి కదిరి నుంచి 3.1 కిలోమీటర్లు, హిందూపూర్ నుంచి 97 కిలోమీటర్లు, రాయచోటి నుంచి 69 కిలోమీటర్లు, మదనపల్లి నుంచి 82 కిలోమీటర్లు, అనంతపురం నుంచి 95 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 178 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 457 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 470 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న స్వామివారి పాదాలు. ఈ పాదాలకు ఎదురుగానే సప్త గుహలు ఉంటాయి. పూర్వము ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారంట.
చెప్పనా రే పాడే స్టాప్ ఓ స్టాప్ అలో బూడిపింది ఓ బూడిపింది నీ పెండ్లి దాన్నా నీ పెండ్లి యాడ్ జరిగింది ఆడికి వచ్చేసి లేదా బూడిపింది హలో పక్కన రా బూడిపిందినా బూడిపింది లేదా హలో ఇక్కడికి సొంత వాహనం కానీ ప్రైవేట్ వాహనం కానీ రావాలన్నా లేదా మెయిన్ రోడ్లో దిగి నడుచుకుంటా రావాల్సి ఉంటుంది. దూరం నుంచి వచ్చే యాత్రికులు కదిరిలో బస చేయడం ఉత్తమము. ఇక్కడ ఉండడానికి వసతి లేదు.